అక్కడికి చేరాలి అనే ఒక ఇంటెన్షన్ ఒక మనిషికి లేనప్పుడు ప్రతి క్షణం భారమైపోతుంది. అరే అమ్మ ఏంటి ఇప్పుడు అది అక్కడే మీకు బద్ధకం అని వస్తుంది. ఒక లేజినెస్, ఫీలింగ్ లో ఏంటి ఇంకా జీవితం ఏంటి అని ఇలాంటి ఒక నిర్లిప్తత ఇవన్నీ ఎప్పుడు వస్తాయంటే మనిషికి ఒక లక్ష్యం లేనప్పుడు వస్తుంది. విచ్ ఈస్ ద రీజన్ ఐ థింక్ దిస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఫర్ ఎనీ హ్యూమన్ బీయింగ్. 1వ ప్రశ్న, టెన్సింగ్ నార్గే నేషనల్ అడ్వెంచర్ అవార్డు ఎన్ని విభాగాలు ఇవ్వబడుతుంది? టెన్సింగ్ నార్గే నేషనల్ అడ్వెంచర్ అవార్డు ఎన్ని విభాగాలు ఇవ్వబడుతుంది? ఏ 3, బి 4, సి 5, డి 6. టెన్సింగ్ నార్గే నేషనల్ అడ్వెంచర్ అవార్డు ఎన్ని విభాగాలు ఇవ్వబడుతుంది? ఆన్సర్ సి 5 విభాగాలు. 2వ ప్రశ్న, ఈ క్రింది వాటిలో క్రికెట్కి సంబంధించినది. ఈ క్రింది వాటిలో క్రికెట్ గేమ్కి సంబంధించినది. ఏ ఎస్ఎస్ కప్, బి రాయల్స్ కప్, సి లిమ్కా ట్రోఫీ, డి డీసీఎం ట్రోఫీ. క్రికెట్ గేమ్కి సంబంధించింది క్రింది వాటిలో ఏది? ఆన్సర్ ఏ యాసెస్ కప్. 3వ ప్రశ్న, వైఎంసిఏ కాలేజ్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ మొదటి ప్రిన్సిపాల్ ఎవరు? వైఎంసిఏ కాలేజ్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ మొదటి ప్రిన్సిపాల్ ఎవరు? ఏ సిఏ బూచర్, డి జిడి సోంది, సి హెచ్సి బక్, డి పిఎం జోసెఫ్. వైఎంసిఏ కాలేజ్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ మొదటి ప్రిన్సిపల్ ఎవరు? ఆన్సర్ సి హెచ్సి బక్. 4వ ప్రశ్న, క్రింది వాటిలో వాలీబాల్కి సంబంధించినది. ఈ క్రింది వాటిలో వాలీబాల్ గేమ్కి సంబంధించినది. ఏ స్నాహి ట్రోఫీ, బి ఫెడరేషన్ కప్, సి బాంబే గోల్డెన్ కప్, డి జిలెట్ కప్. క్రింది వాటిలో వాలీబాల్కి సంబంధించినది. ఆన్సర్ బి ఫెడరేషన్ కప్. 5వ ప్రశ్న, కాన్స్టిట్యూషన్ సబ్స్టిట్యూషన్ ఏ క్రీడకు సంబంధించింది? కాన్స్టిట్యూషన్ సబ్స్టిట్యూషన్ ఏ క్రీడకు సంబంధించింది? ఏ వాలీబాల్, బి హాకీ, సి క్రికెట్, డి సాఫ్ట్ బాల్. కాన్స్టిట్యూషన్ సబ్స్టిట్యూషన్ ఏ క్రీడకు సంబంధించినది? ఆన్సర్ సి క్రికెట్. 6వ ప్రశ్న, ఇంటర్నేషనల్ ఫుట్బాల్ అసోసియేషన్ ఎఫ్ఐఎఫ్ఏ ఏ సంవత్సరంలో స్థాపించబడింది? ఇంటర్నేషనల్ ఫుట్బాల్ అసోసియేషన్ ఏ సంవత్సరంలో స్థాపించబడింది? ఏ 1886, బి 1904, సి 1908, డి 1937. ఇంటర్నేషనల్ ఫుట్బాల్ అసోసియేషన్ ఎఫ్ఐఎఫ్ఏ ఏ సంవత్సరంలో స్థాపించబడింది? ఆన్సర్ డి 1937. 7వ ప్రశ్న, ఫుట్బాల్లో బంతి చుట్టుకొలత ఎంత? ఫుట్బాల్లో బంతి చుట్టుకొలత ఎంత? ఏ 65 నుంచి 67 సెంటీమీటర్లు, బి 68 నుంచి 70 సెంటీమీటర్లు, సి 58 నుంచి 60 సెంటీమీటర్లు, డి 74.9 నుంచి 78 సెంటీమీటర్లు. ఫుట్బాల్ గేమ్లో బంతి యొక్క చుట్టుకొలత ఎంత? ఫుట్బాల్ గేమ్లో బంతి చుట్టుకొలత ఎంత? ఆన్సర్ బి
68 నుంచి 70 సెంటీమీటర్లు. 8వ ప్రశ్న, ఫైవ్స్ కోసం బాల్ బ్యాడ్మింటన్ కోర్టు పొడవు ఎంత? ఫైవ్స్ కోసం బాల్ బ్యాడ్మింటన్ కోర్టు పొడవు ఎంత? ఏ 24 మీటర్లు, బి 12 మీటర్లు, సి 9 మీటర్లు, డి 6 మీటర్లు. ఫైవ్స్ కోసం బాల్ బ్యాడ్మింటన్ యొక్క కోర్టు పొడవు ఎంత? ఆన్సర్ ఏ 24 మీటర్లు. 9వ ప్రశ్న, గ్రాండ్ సైడ్ పోల్ నుండి బాల్ బ్యాడ్మింటన్ నెట్ ఎత్తు ఎంత? గ్రౌండ్ సైడ్ పోల్ నుండి బాల్ బ్యాడ్మింటన్ నెట్ ఎత్తు ఏ 2 మీటర్లు, బి 1.55 మీటర్లు, సి 1.83 మీటర్లు, డి 1.85 మీటర్లు. గ్రౌండ్ సైడ్ పోల్ నుండి బాల్ బ్యాడ్మింటన్ నెట్ ఎత్తు. ఆన్సర్ డి 1.85 మీటర్లు. 10వ ప్రశ్న, 2023 హాకీ వరల్డ్ కప్ విజేత ఎవరు? ఏ అమెరికా, బి ఆస్ట్రేలియా, సి బెల్జియం, డి జర్మనీ. 2023 హాకీ వరల్డ్ కప్ విజేత ఎవరు? ఆన్సర్ డి జర్మనీ. 11వ ప్రశ్న, గర్భధారణ సమయంలో న్యూరల్ ట్యూబ్ లోపాలను నివారించడానికి ఏ విటమిన్ సహాయపడుతుంది? గర్భధారణ సమయంలో న్యూరల్ ట్యూబ్ లోపాలను నివారించడానికి ఏ విటమిన్ సహాయపడుతుంది? ఏ విటమిన్ B9, బి విటమిన్ సి విటమిన్ డి విటమిన్ కే. గర్భధారణ సమయంలో న్యూరల్ ట్యూబ్ లోపాలను నివారించడానికి ఏ విటమిన్ సహాయపడుతుంది? ఆన్సర్ ఏ విటమిన్ బి పోలిక్ యాసిడ్. 12వ ప్రశ్న, క్రింది వాటిలో టెండినైటిస్కు సాధారణ చికిత్స ఏది? ఏ హీట్ థెరపీ, బి జాయింట్ మానిపులేషన్, సి స్ట్రెచింగ్ అండ్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్, డి ఎక్సర్సైజెస్. క్రింది వాటిలో టెండినైటిస్కు సాధారణ చికిత్స ఏది? ఆన్సర్ సి పదమూడవ ప్రశ్న, బ్లేడ్స్ వల్ల రక్తనాళాలు తెగినట్లయిన ఆ గాయాన్ని ఏమంటారు? ఏ అబరేషన్, బి పంచర్ వుడ్స్, సి లేరిక్రేషన్ ఓన్స్, డి ఇన్సైడ్ ఓన్స్. బ్లేడ్స్ వల్ల రక్తనాళాలు తెగినట్లు అయినా ఆ గాయాన్ని ఏమంటారు? ఆన్సర్ డి ఇన్సైడ్ వుడ్స్. 14వ ప్రశ్న, వెన్నుపాము నిర్మాణ సమస్య కానిది. ఏ కైపోసిస్, బి స్పాండిలైటిస్, సి స్కోలసిస్, డి లాండటైసిస్.
వెన్నుపాము నిర్మాణ సమస్య కానిది. ఆన్సర్ బి స్పాండిలైటిస్. పదిహేనవ ప్రశ్న, రెటినాల్ లోపం వల్ల వచ్చు వ్యాధి. ఏ దీర్ఘ దృష్టి, బి హ్రస్వ దృష్టి, సి రేచీకటి, డి కలర్ బ్లైండ్నెస్. రెటినాల్ లోపం వల్ల వచ్చే వ్యాధి. ఆన్సర్ సి రేచీకటి. 16వ ప్రశ్న, యాంటీ స్ట్రెస్ విటమిన్ అని ఏ విటమిన్ పిలుస్తారు? ఏ విటమిన్ B1 థయామిన్, బి విటమిన్ B6 పిరిడాక్సిన్, సి విటమిన్ B7 బయోటిన్, డి విటమిన్ B5 పాంథోలిన్ యాసిడ్. ఆన్సర్ యాంటీ స్ట్రెస్ విటమిన్ అని ఏ విటమిన్ పిలుస్తారు? ఆన్సర్ డి విటమిన్ B5. 17వ ప్రశ్న, ఏ ఎముకను సాధారణంగా మోకాల చిప్ప అని పిలుస్తారు? ఏ ఎముకను సాధారణంగా మోకాల చిప్ప అని పిలుస్తారు? ఏ పటెల్లా, బి టిబియా, సి ఫిబులా, డి తొడ ఎముక. ఏ ఎముకను సాధారణంగా మోకాల చిప్ప అని పిలుస్తారు? ఆన్సర్ ఏ పటెల్లా. 18వ ప్రశ్న, ఏ ఎముకలో ఫోర్మెన్ మ్యాగ్నమ్ ఉంటుంది? ఏ ఎముకలో ఫోర్మెన్ మ్యాగ్నమ్ ఉంటుంది? ఏ ఫ్రంటల్ బోన్, బి తాత్కాలిక ఎముక, సి ఆక్సిపిటల్ ఎముక, డి ప్యారటల్ ఎముక. ఏ ఎముకలో ఫోర్మెన్ మ్యాగ్నమ్ ఉంటుంది? ఫోర్మెన్ మ్యాగ్నమ్ ఉంటుంది. ఆన్సర్ సి ఆక్సిపిటల్ ఎముక. 19వ ప్రశ్న, ఏ ఎముకను సాధారణంగా సిన్ ఎముక అని పిలుస్తారు? ఏ ఎముకను సాధారణంగా సిన్ ఎముక అని పిలుస్తారు? ఏ తొడ ఎముక, బి టిబియా, సి ఫిబులా, డి పటెల్లా. ఏ ఎముకను సాధారణంగా సిన్ ఎముక అని పిలుస్తారు? ఆన్సర్ బి టిబియా. 20వ ప్రశ్న, మెత్తటి ఎముకలోని ఖాళీలు వీటితో నిండి ఉంటాయి. మెత్తటి ఎముకలోని ఖాళీలు వీటితో నిండి ఉంటాయి. ఏ మృదులాస్థి, బి కొవ్వు కణాలు, బి కొవ్వు కణజాలం, సి ఎముక మజ్జ, డి పిరియోస్టియం. మెత్తటి ఎముకలోని ఖాళీలు వీటితో నిండి ఉంటాయి. ఆన్సర్ సి ఎముక మజ్జ. 21వ ప్రశ్న, పుర్రులోని ఏ రకమైన కీళ్ళు కదలకుండా ఉంటుంది? పుర్రులోని ఏ రకమైన కీలు కదలకుండా ఉంటుంది? ఏ సైనోవియల్ జాయింట్, బి మృదులాస్థి ఉమ్మడి, సి ఫైబరస్ జాయింట్, డి కీల్ ఉమ్మడి. పుర్రులోని ఏ రకమైన కీళ్ళు కదలకుండా ఉంటుంది? ఆన్సర్ సి
ఫైబరస్ జాయింట్. 22వ ప్రశ్న, ఫాదర్ ఆఫ్ ప్రాగ్మటిజంగా ఎవరు గుర్తించబడ్డారు? ఫాదర్ ఆఫ్ ప్రాగ్మటిజం అని ఎవరిని అంటారు? ఏ రూసో, బి అరిస్టాటిల్, సి జాన్ జూయి, డి ప్లేటో. ఫాదర్ ఆఫ్ ప్రాగ్మటిజం అని ఎవరు గుర్తించబడ్డారు? ఆన్సర్ సి జాన్ జూయి. ఇరవై మూడవ ప్రశ్న, పిఈటి విద్యార్థులను ఏ మెథడ్లో భాగంగా ట్రాకింగ్ కోసం రాళ్ళ గుట్టలపైకి తీసుకెళ్తాడు? పిఈటి విద్యార్థులను ఏ మెథడ్లో భాగంగా ట్రాకింగ్ కోసం రాళ్ళ గుట్టలపైకి తీసుకెళ్తాడు? ఏ డ్రామాటిక్ మెథడ్, బి ప్రాజెక్ట్ మెథడ్, సి అట్విల్ మెథడ్, డి డెమాన్స్ట్రేషన్ మెథడ్. పిఈటి విద్యార్థులను ఏ మెథడ్లో భాగంగా ట్రాకింగ్ కోసం రాళ్ళ గుట్టలపైకి తీసుకువెళ్తాడు? ఆన్సర్ బి ప్రాజెక్ట్ మెథడ్. 24వ ప్రశ్న, సిట్ మరియు రీచ్ పరీక్ష యొక్క తనిఖీ చేయడం ఉద్దేశం. సిట్ మరియు రీచ్ పరీక్ష యొక్క తనిఖీ చేయడం ఉద్దేశం. ఏ భుజబలం, బి ఓర్పు, సి చురుకుదనం, డి ఫ్లెక్సిబిలిటీ ఆఫ్ లో బ్యాక్. సిట్ మరియు రీచ్ పరీక్ష యొక్క తనిఖీ చేయడం ఉద్దేశం. ఆన్సర్ డి ఫ్లెక్సిబిలిటీ ఆఫ్ లో బ్యాక్. 25వ ప్రశ్న, ఎముకలకు కండరాలను కలుపుతున్న స్నాయువులు మితిమీరిన వినియోగం వల్ల ఎర్రబడినప్పుడు ఏ గాయం సంభవిస్తుంది? ఎముకలకు కండరాలను కలుపుతున్న స్నాయువులు మితిమీరిన వినియోగం వల్ల ఎర్రబడినప్పుడు ఏ గాయం సంభవిస్తుంది? ఏ టెండనైటిస్, బి ఫ్రాక్చర్, సి తొలుగుట, డి కంటిన్యూషన్. ఎముకలకు కండరాలను కలుపుతున్న స్నాయువులు మితిమీరిన వినియోగం వల్ల ఎర్రబడినప్పుడు ఏ గాయం సంభవిస్తుంది? ఆన్సర్ ఏ టెండనైటిస్. 26వ ప్రశ్న, ఏ రకమైన పగుళ్ళు చర్మం ద్వారా ఎముక విరిగిపోతాయి? ఏ రకమైన పగుళ్ళు చర్మం ద్వారా ఎముక విరిగిపోతుంది? ఏ సాధారణ పగులు, డి గ్రీన్ స్టిక్ ఫ్రాక్చర్, సి కాంపౌండ్ ఫ్రాక్చర్, డి ఒత్తిడి పగుళ్ళు. ఏ రకమైన పగుళ్ళు చర్మం ద్వారా ఎముక విరిగిపోతుంది? ఆన్సర్ సి కాంపౌండ్ ఫ్రాక్చర్. 27వ ప్రశ్న, కోర్ స్టెబిలిటీ అనే పదం దేన్ని సూచిస్తుంది? ఏ వెనుక కండరాల బలం, బి ఎగువ మరియు దిగువ శరీర బలం మధ్య సమతుల్యత, సి వెన్నెముకకు మద్దతు ఇచ్చే మొండెంలోని కండరాల సామర్థ్యం, డి కాలు కండరాలు ఓర్పు. కోర్ స్టెబిలిటీ అనే పదం దేన్ని సూచిస్తుంది? ఆన్సర్ సి వెన్నెముకకు మద్దతు ఇచ్చే మొండెంలోని కండరాల సామర్థ్యం. 28వ ప్రశ్న, ప్రయోగాత్మక పరిశోధనలో అవసరం లేని ప్రక్రియ
ప్రయోగాత్మక పరిశోధనలో అవసరం లేని ప్రక్రియ? ఏ పరిశీలన, బి మానిప్యులేషన్, సి నియంత్రణ, డి కంటెంట్ విశ్లేషణ. ప్రయోగాత్మక పరిశోధనలో అవసరం లేని ప్రక్రియ. ఆన్సర్ డి కంటెంట్ విశ్లేషణ. 29వ ప్రశ్న. క్రమబద్ధమైన వినోద కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల క్రింది వాటిలో ఏది ప్రయోజనం? క్రమబద్ధమైన వినోద కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల క్రింది వాటిలో ఏది ప్రయోజనం? ఏ పెరిగిన ఆందోళన, సి శారీరక ఆరోగ్యం మెరుగుపడుతుంది, సి అధిక రక్తపోటు, డి సామాజిక నైపుణ్యాలు తగ్గుతాయి. క్రమబద్ధమైన వినోద కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల క్రింది వాటిలో ఏది ప్రయోజనం? ఆన్సర్ బి శారీరక ఆరోగ్యం మెరుగుపడుతుంది. 30వ ప్రశ్న. ఫిజియోథెరపీలో గర్భాశయ ట్రాక్షన్తో సాధారణంగా ఏ పరిస్థితి చికిత్స చేస్తారు? ఫిజియోథెరపీలో గర్భాశయ ట్రాక్షన్తో సాధారణంగా ఏ పరిస్థితికి చికిత్స చేస్తారు? ఏ ఘనీభవించిన భుజం, బి కార్పల్ టన్నల్ సిండ్రోమ్, సి గర్భాశయ రాడిక్యులోపతి, డి ప్లాంటర్ ఫ్లాస్టిస్. ఫిజియోథెరపీలో గర్భాశయ ట్రాక్షన్తో సాధారణంగా ఏ పరిస్థితి చికిత్స చేస్తారు? ఆన్సర్ సి గర్భాశయ రాడిక్యులోపతి.